నాకైతే శవానికి కొట్టిందేమో అనిపిస్తుంది. డౌట్ వస్తుందా? బంగారం పెట్ట ఎవడో చనిపోయాడట. హాయ్ ఫ్రెండ్స్, ఇది చూస్తున్నారు కదా 2 కొబ్బరికాయలు. వీటితో అయితే గణేష్ని ప్రాంక్ చేయబోతున్నాను. వీటిని ఇప్పుడు పగలగొట్టి శవం దగ్గరది తీసుకొచ్చాను. ఊరేగిస్తుండారు, వాళ్ళు ఇచ్చారు అనేసి తినిపించిన తర్వాత చెప్తాను. వాడి రియాక్షన్ అయితే చూద్దాం. అలాగే ఊర్లో కూడా ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా తినిపించి అదే మాట చెప్తాను. వాళ్ళు కూడా ఏ విధంగా రియాక్షన్ అవుతారో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కొత్తగా మన వీడియోస్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. చదువు పగల కూడా ఉందా? గ్లాస్ ఉంటే బాగుంది కదా. బాగున్నాయి బాగున్నారా? చల్లగా ఉన్నాయి. ఈ కొట్టేసాను. ఇప్పుడైతే వీటిని తినిపిస్తాను. ఫస్ట్ తినిపించిన తర్వాత చెప్తాను. వాళ్ళ రియాక్షన్ చూద్దాం. మా ఊరు మొత్తం అయితే గాంధీతో కప్పేసింది కదా కనీసం. మొత్తం గాంధీ కప్పేసింది. అవును, వర్షానికి మళ్ళీ తల బురద కూడా అయిపోయినట్టు. అవునవును. ఇది చూసావా? ఒలుస్తావా? ఒలుసానా? బెంగళూరు కొబ్బరికాయ. బెంగళూరు కొబ్బరికాయ అట. బెంగళూరు కొబ్బరికాయ తిన్నత్తా ఎలాగుంటుంది టేస్ట్ అయితే. అలాగే ఉంది. అదే అన్నందుకు మళ్ళీ మా ఊరి కొబ్బరికాయ టేస్టే ఉంది. ఏమో కొద్దిగా డిఫరెంట్ ఉంటుందేమో. బాగుంది. బాగుందా గణేష్? బాబాయ్ తేడా ఏం రావట్లేదా గణేష్? నువ్వు తిను, తిను. బెంగళూరు కొబ్బరికాయ అట. మా అన్నయ్య తెచ్చాడు. స్టేట్ చూడండి అని. గణేష్ ఎలా ఉందిరా? వేరేగా ఉందా? నిజం చెప్పు. నిజం బాబా, కొంచెం వేరేలాగా ఉంది. నిజం చెప్పండి. నిజం బాబాయ్, కొంచెం ఏమన్నా కొవ్వొత్తుల వాసన ఎక్కువ ముద్దలు లేదు, కాదు ఎక్కువ లేతగా లేదు కన్నా. ఏమన్నా కొవ్వొత్తి అగరబత్తి వాసన కుంకుమ వాసన వస్తుందా? కాదు నిజం చెప్తానే పారకండి. లేదు, అది సిడి గారి దగ్గర ఎవరో చేసి ముక్కుబడి చేసి పెట్టేసి ఉండారు. నిజంగా మరి మీరు పర్లేదు కదా, బాగుంది కదా కనీసం. ఈ చందు ఉన్నాడు కదా, చందు ఆ చిన్నలు ఉన్నారు కదా, వాళ్ళ ముందే తీసాను, వీడియో కూడా తీసాను. నిజంగా పర్లేదు కదా, తినండి. నాకైతే శవానికి కొట్టిందేమో అనిపిస్తుంది. ముందే చెప్తే మేము తినాం కదా కదా. ఎలా ఉంది చెప్పండి? తిని తిన్నావా? తిని కనీసు జోక్ కదా. నిజంగా నిన్న ఎవడో పోయాడట కదా బంగారం మెట్టకి. తిన్నమ్మా నువ్వు. నిజంగా పర్లేదు, తినొచ్చేమైంది? తిని ఒక్కసారి తిని లాస్ట్. బెంగళూరు కొబ్బరికాయ అని సవాల్ దగ్గర కొబ్బరికాయ తెచ్చి చూడు 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 భలే తింటుంది. తినగానే సొంత తినరా. తిన్నామ్మా, బాగుంది. సింగరే, బెంగళూరు నుంచి కొబ్బరికాయ తీసుకొచ్చాను, దా టేస్ట్ చేయి. లేదు లేదు, వీడియో తీస్తున్నాను, తొందరగా రా. గట్టిగా ఉంది. రావట్లేదే. టేస్ట్ ఎలా ఉందో చెప్పు. టేస్టా? కొబ్బరికాయ తీయగా ఉంది అంతే. ఎలా ఉంది బాగుంది? ఎలా అని చెప్పు ఫస్ట్. ఏమన్నా వాసన వస్తుందా? కుంకుమ కానీ అగరబత్తి కానీ వాసన వస్తుందా? లేదు లేదు. అమ్మ ఒక విషయం చెప్పాలా?
బంగారం పెట్ట ఎవరు చనిపోయితే కొట్టి ఉండేరు రోడ్డుకి. నిజంగా పర్లేదు కదా. ఎలా ఉందా శివన్ దగ్గర కొట్టిన కొబ్బరికాయ? ఎలా ఉంది? ఇంకోసారి తిని తిని బాగుంది, పర్లేదు. తినే తినరా తిను. Ale hate tam ta co pieśń అనేసి తిను తిను. ఫస్ట్ వాసన చూసి తినని. ఇవి పీకి అక్కడ ఉంది. వాసన వస్తుంది ఇవురా. తిను వాసన చూడు. వస్తేవా? బెంగళూరు కొబ్బరికాయ అట. తిను. వేరే టేస్ట్ వస్తుందా? ఏమో నువ్వు తిన్న తర్వాత తెలుస్తుంది. కదా తిని చూడత్త తినేసే తినమ్మా. తిన వీడియో రా 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 తిను. గట్టి తినమ్మా. గట్టిగా తిన్నాత కొద్ది కొద్ది తిన్నా. లేదా కొద్ది తిని కొద్ది తిను. తిన్నాత నిజం చెప్తాను. గట్టిగా ఉందా? ఇది కొద్దిగా తిని అసలు ఆయన నిజం చెప్తాను. చెప్తాను. తింటున్నాం మేము. నేను మొత్తం తినేసాను, అది ఇంకా చేయలేదు. టేస్ట్ ఎలా ఉంది? మింగు మింగిన తర్వాత చెప్తాను. బాగుంది. ఇంకా అది మొత్తం తినే. వద్దు ఆపదు. డౌట్ వస్తుందా? ఆపు ఆపు వీడియో ఆపు లేదు. ఆపు. బంగారం పెట్ట ఎవడో చనిపోయాడట. దారి నిజంగా ఏమైంది? ఏమైంది? చావు కొబ్బరికాయలు ఎవరు తినిపిస్తారా? చచ్చిపోయిన వాడు దేవుడితో సమానం అంటారు. పర్లేదు. ఇప్పుడే కదా వినిపిస్తుంది. తిన్నట్టు తిన్నారు కదా మీరు, తిన్నారని తిన్నాను నేను. మనకు కూడా ఇప్పుడే కదా చెప్పాడు. నాకు కూడా మొత్తం తినేసాక చెప్పాడు బాబాయ్. బాగుందా? బాగుంది. కొబ్బరికాయ లాగా ఉంది. నువ్వు అని నిజం చెప్పు. నిజం ఇస్తా కదా. నిజంగమ్మా వీడియో కోసం అనేసి తీస్తాను. అలా అబద్ధం చెప్పి తినిపించకూడదు కదా. ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళది కొబ్బరికాయ తింటే మంచిదట. నేను కూడా తిన్నాను. తిన్నాం కదా, తెలిసి తిన్నాం, తెలియకుండా తినేస్తుంది. నేను అందుకు అడిగాను, నీకేమన్నా అగరబత్తుల వాసన కానీ కుంకుమ వాసన కానీ వస్తుందా అని అడిగాను. దగ్గర తెచ్చి పెట్టకు. లేదులే, క్యాంప్ వెళ్ళాను కదా అక్కడ తెచ్చాను. తినేసి చెప్పేలా ఉందో తిను. గట్టిగా తినమ్మా, గట్టి కొరకు. తిను 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 తిను. ఏదన్నా వాసన వస్తుందా చెప్పాలా? ఇది ఎక్కడిది కొబ్బరికాయ అనుకున్నావు? నేను వచ్చే దారిలో బంగారం పెట్టే ఎవరు చచ్చిపోయింది అక్కడ కొట్టింది. ఇది బాగుందా? నిజంగా తిను తిను, పర్లేదు. చూడు బాధపడిపోతుంది చెప్తే. తినే ఇంకోటి ఇవ్వాలా? నిజంగా మా వీడియో కోసం తీసుకొచ్చాను. చేశాను కదా, తెలిసిపోయింది. నిజం చెప్పేశాను. ఇప్పుడైతే ఇంట్రెస్ట్ గా కుమ్మేస్తున్నారు. ఏటిగానే సార్ నువ్వు అయితే నిజంగా చెప్పిన తినేస్తున్నావు. పర్లేదా? ఏమైంది కదా? అవి వేరు ఇవి వేరు. ఏదో చూపిస్తాను చూపించడానికి. అవి ఉన్నాయి ఇంకా బైక్లోని. నిజంగా సైజు లేదా మీరు? ఆ కొబ్బరి సైజు చూడారా, ఆకారం చూడరా? ఏదో ఫ్రాంక్ అంతే. నిజంగా మళ్ళీ కుమ్మేస్తానికి రెడీ అయిపోతున్నారు. అదే అయితే నమ్మకం ఉంటే తినండి తినండి. సరే సరే. పళ్ళు సహకరిస్తాయా? తినగలవా? తిను తిను. ఎలా ఉంది? తినగలుగుతున్నావా? కాదు ఎలా సింగరే నమ్మేవా? నమ్మేవా? అవునా? ఇలాకేసింది నీ మీద. ఈడ తినలేదు, పడేసాడు.
కొట్టడం ఎలా పడితే అలా పక్కపోయింది కదా, అందుకే డౌట్ వచ్చింది. నిజంగా నిజమే అనుకున్నా. సవాల్ దగ్గర తీసుకొచ్చి పెట్టేసాడని నేను కూడా భయపడ్డాను. నమ్మేవా లేదా? చచ్చింది మా గుమ్మల్లో చచ్చి పెట్టేసినాడు ఏంటో అనుకున్నాను. నువ్వు కనసు నేనా బాబాయ్, నేను కూడా నిజంగా అనుకున్నా కదా, ఇలాగ మేము కూడా తింటాం కదా పూజ చేసింది కూడా. ఇది పూజ చేసింది కాదు, కాదు అది అన్నాడు. సవం అయినా పూజ లాగే చేస్తారు కదా బాబాయ్, అందుకనే నేను ఇప్పుడు నమ్మేనులే. అంటే వీళ్ళ నాన్న పంతులు కదా, అవునులే, అయినా సరే పర్లేదు తినేస్తావు అన్న ఉద్దేశంతో నువ్వైతే తినేసావు కదా. తినేసాం బాబా నేనైతే. వా పోతే తింటావా నువ్వు ఇంకొద్దికి కూడా గణేష్. గణేష్ బాబాయ్ ఇప్పుడు ఏమనిపించింది కొబ్బరికాయ తినిపిస్తే నీకు? ఏం తెలియదు బాబాయ్, అలా చెప్పేవా? కాదు చచ్చిపోయిన అది శవానికి కొట్టిన కొబ్బరికాయ అని చెప్పిన తినేస్తున్నావు, పర్లేదా? పర్వాలేదు బాబాయ్, దాంట్లో ఏముంది కదా తప్పు? తప్పేముంది బాబాయ్, తినేదే కదా, దాంట్లో తప్పు ఉండదు కదా. ఏదో అవునవును, పగిలి కొట్టేసి ఉంచారు కదా అంటే. వెరీ గుడ్. అందరు అలా ఆలోచించారు, అందరు ఆలోచించారు ఎందుకు తిన్నారు ఏదైనా పూజ చేసిన దగ్గర కూడా చచ్చిపోయే వాళ్ళని ఊరేగింపు చేస్తారు కదా, ఆ కొట్టింది కూడా కొంతమంది తింటారు. అది వాళ్ళ ఇష్టం, మనకి సంబంధం లేదు. ఎవరి ఇష్టం వాళ్ళది కదా, తిన్నవాళ్ళు తింటారు. అందుకే నేను నీకు రియాక్షన్ చూద్దాం అనుకున్నాను. నువ్వేమో బాగా అనేసి ఏదో విధంగా అనుకుంటావు అనుకున్నాను, కానీ నువ్వేమో పర్లేదు అన్నావు. నేను షాక్ అయిపోయాను. తింటాను పర్వాలేదు, మరెందుకు బాధ చెప్పాను. మంచి మంచి ట్రైబల్ కంటెంట్ వీడియోలు, కుకింగ్ వీడియోలు, అప్పుడప్పుడు ఇటువంటి ప్రాంక్స్ కూడా మా ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాము. వీడియోని అయితే లాస్ట్ వరకు చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్తగా మన వీడియోస్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.